మనలో చాలామంది మదర్స్కి ఒక కామన్ థాట్ ఉంటుంది, నేను మంచి మదర్ అవ్వాలి అని. కానీ మంచి మదర్ అవ్వాలి అని ప్రయత్నిస్తూ మనమే ఎక్కడో మనల్ని మనం మర్చిపోతున్నాం. ఉదయం లేచిన దగ్గర నుండి పిల్లలు, ఫ్యామిలీ, కుకింగ్, వర్క్, రెస్పాన్సిబిలిటీస్ అందరినీ చూసుకుంటూ ఒకరోజు మనమే మనల్ని అడుగుతాం, అసలు నాకెక్కడ టైం ఉంది, నేను ఎక్కడ ఉన్నాను అని. నేను కూడా ఒకప్పుడు ప్రతి పని పర్ఫెక్ట్గా చేయాలి అని అనుకునేదాన్ని. పిల్లలు వినకపోతే వెంటనే కోపం వచ్చేది. బిజీగా ఉన్నప్పుడు పిల్లలు అటెన్షన్ అడిగితే ఇప్పుడు కాదు తర్వాత అనేదాన్ని. తర్వాత వాళ్ళ మీద అరిచినప్పుడు మనసులో గిల్ట్. నేను ఎందుకు ఇలా చేశాను, నేను మంచి మదర్ని కాదా అని మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటాం. కానీ ఒక విషయం నేను అర్థం చేసుకున్నాను, మనకు పర్ఫెక్ట్ మదర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాన్షియస్ మదర్ అనేది మనం అవ్వాలి. అందుకే నా జర్నీలో కొన్ని చిన్న చేంజెస్ మొదలయ్యాయి. మొదటిది గిల్ట్ నుంచి సెల్ఫ్ యాక్సెప్టెన్స్కి. నేను పర్ఫెక్ట్ కాదు, నేను లెర్న్ చేస్తున్నాను అని నన్ను నేను యాక్సెప్ట్ చేయటం అనేది మొదలుపెట్టాను. రెండవది ఓవర్ థింకింగ్ నుంచి అవేర్నెస్కి. ప్రతి థాట్ నిజం కాదు. మన మైండ్లో ఒక థాట్ వచ్చింది అంటే దానికి వెంటనే రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మూడవది ఏంటంటే రియాక్ట్ చేయటం నుంచి రెస్పాండ్ చేయటం. పిల్లలు వినకపోయినప్పుడు వెంటనే అరవడం కాకుండా ఒకసారి పాజ్, ఒక డీప్ బ్రీత్, తర్వాత మాట్లాడటం. చిన్న చేంజ్ కానీ రిలేషన్షిప్లో పెద్ద డిఫరెన్స్ అనేది తీసుకొస్తుంది. నాలుగవది కంట్రోల్ నుంచి కనెక్షన్కి. నా పిల్లలు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడగడం కంటే నా పిల్లలకి ఇప్పుడు ఏం అవసరం అని అడగడం అనేది నేను మొదలుపెట్టాను. కొన్నిసార్లు పిల్లలకి మన అడ్వైజ్ అవసరం ఉండదు, మన ప్రెజెన్స్ చాలు. మన ఫోన్ పక్కన పెట్టి వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కొన్ని నిమిషాలు వాళ్ళతో ఉండటం, అదే వాళ్ళకి చాలా పెద్ద గిఫ్ట్. అందుకే ద మదర్ ఐ బికేమ్, అందరినీ ప్లీజ్ చేయాలని చూసే మదర్, పర్ఫెక్ట్గా ఉండాలని ప్రయత్నించే మదర్, తప్పు చేసినప్పుడు గిల్ట్ ఫీల్ అయ్యే మదర్. కానీ ద మదర్ ఐ వాంట్ టు బికమ్, తనను తాను యాక్సెప్ట్ చేసుకునే మదర్, తన ఎమోషన్స్ని అర్థం చేసుకునే మదర్, తన చైల్డ్ని కంట్రోల్ చేయటం కంటే కనెక్ట్ అయ్యే మదర్, తప్పులు చేసినా మళ్ళీ నేర్చుకొని ముందుకు వెళ్ళే మదర్. మీరు కూడా పర్ఫెక్ట్ మదర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీ డే జస్ట్ బికమ్ 1% మోర్ కాన్షియస్. ఈరోజు ఒక్కసారి అరవకుండా పాజ్ చేయండి. ఈరోజు మీ చైల్డ్తో ఫోన్ లేకుండా 10 minutes ఉండండి. ఈరోజు మీకోసం కూడా కొంచెం టైం తీసుకోండి. బికాస్ ఏ హ్యాపీ హోమ్ డజంట్ బిగిన్ విత్ ఏ పర్ఫెక్ట్ మదర్, ఇట్ బిగిన్స్ విత్ ఎ మదర్ హూ ఈజ్ విల్లింగ్ టు గ్రో. నేను కూడా ఇంకా లెర్నింగ్ జర్నీలోనే ఉన్నాను. మీరు కూడా నాతో కలిసి ఈ జర్నీలో ఉంటే లెట్స్ గ్రో టుగెదర్. సో అందుకని సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ పేరెంటింగ్ అండ్ మదర్ ట్రాన్స్ఫర్మేషన్ గైడెన్స్.